హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 months వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 year వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకంటే లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో గైస్, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా అయితే మనకు వార్తలు అయితే వస్తున్నాయండి. ఇటీవల నారా లోకేష్ గారు కూడా ప్రకటించడం జరిగింది. జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నామంటూ క్లియర్గా ఒక ఇంటర్వ్యూలో అయితే అధికారికంగా చెప్పారు. అంతేకాకుండా ఇటీవల ఎమ్మెల్సీలు కూడా దీనిపైన ఒక స్పందించడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా. సో మరి అందరూ కూడా ముఖ్యంగా ట్విట్టర్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి లేదా లేనివారు కూడా కొత్తగా క్రియేట్ చేసుకోండి. ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని నిరుద్యోగ ఐక్యవేదిక వారు ప్రతిరోజు క్యాంపెయిన్స్ అయితే రన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రీట్వీట్ చేయడము, ట్వీట్ చేయడము, మీ యొక్క అంటే మనకు జాబ్ క్యాలెండర్, వీ వాంట్ జాబ్ క్యాలెండర్ అంటూ మరి ప్రభుత్వానికి ట్యాగ్ చేయడం ద్వారా మన యొక్క విన్నపాలను అయితే ఈజీగా చేరవేసే అవకాశం అయితే ఉంటుంది. సో మరి వివరాలకు వచ్చినట్లయితే జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుందండి. మరి ఏ శాఖలో ఖాళీలు ఉండబోతున్నాయి ఏంటి అనే వివరాలు కూడా చూద్దాము. చివరి వరకు చూడండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మరి ట్విట్టర్ వేదిక జరుగుతున్నటువంటి క్యాంపెయిన్లో భాగంగా మరి వేపడ చిరంజీవి గారికి అయితే చాలా రిక్వెస్ట్లు అయితే అందడం అయితే జరిగింది కామెంట్స్ రూపంలో. అయితే దీనికి స్పందిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. వచ్చే సంవత్సరం జనవరి 2026లో వచ్చేటట్టు చూస్తాము అంటూ మనకైతే ప్రకటించడం జరిగింది. ఇటీవల మరి లోకేష్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో అధికారికంగా చెప్పడం జరిగింది. జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నాము, అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఖాళీల సేకరిస్తున్నామంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే మనకు ఇందులో జాబ్ క్యాలెండర్లో భాగంగా అతి భారీ నోటిఫికేషన్లు ఉండేది కానిస్టేబుల్, ఎస్ఐ కానిస్టేబుల్. ఈసారి 11,000 ఖాళీలతో భర్తీ చేయబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఎలాగూ డిఎస్సి కూడా మనకు జనవరిలో నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అభ్యర్థులు ప్రిపేర్ అవ్వండి. దీంతో పాటుగా చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సిడిపిఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి 250కి పైగా ఖాళీలు అయితే ఉన్నాయండి. సో వాటిని కూడా భర్తీ చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. వాటితో పాటుగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జేఎల్ఎం ఖాళీలు, ఇతర ఖాళీలు కూడా ఉన్నాయండి. సో అంతేకాకుండా ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు మొన్న రీసెంట్గా కేవలం 7 ఖాళీలతోనే నోటిఫికేషన్ ఇచ్చారండి. యాక్చువల్గా అయితే 104 పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. వాటిని కూడా విడుదల చేయాలి. నెక్స్ట్ గ్రూప్ 2 కేసు అండి, అది ఇంకా పెండింగ్లోనే ఉంది. రిజర్వ్లో పెట్టారు. ఏ క్షణమైన దానిపైన మనకు రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఒకవేళ అది క్లియర్ అయితే కొత్త నోటిఫికేషన్ రావచ్చు. ఒకవేళ రీ ఎగ్జామ్ పెట్టండి అని చెప్పి క్యాన్సిల్ చేసినా కూడా మనకు ఆ పోస్టులు ప్లస్ కొత్త పోస్టులు యాడ్ చేసి భారీ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. సో గ్రూప్ 2 అభ్యర్థులు అయితే ప్రిపరేషన్లో ఉండండి. ఇక గ్రూప్ 1 కూడా నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. వీటితో పాటుగా ఇంకా చాలా ఖాళీలు, లైబ్రేరియన్ కావచ్చు, ఓకేనా, ఇంకా చాలా డిపార్ట్మెంట్స్లో అయితే ఖాళీలు అయితే ఉన్నాయండి. సో అన్నిటి కోసము మనము ముందు నుంచే ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి. నోటిఫికేషన్ వచ్చాక ఎక్కువ టైం అయితే ఇవ్వరండి, గుర్తుంచుకోవాలి. అందరూ కూడా టైం అయితే ఇవ్వరు. స్టాండర్డ్ టైం 30 to 45 డేస్లోనే, ఇన్ బిట్వీన్ ఆ టైంలోనే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ టైం అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఎండ్ డేట్ నుంచి 45 days టైం టు ఇవ్వడం అయితే జరుగుతుంది. 45 to 60 days, అంతకంటే ఎక్కువ ఇవ్వరు. సో కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతే మనము ఈజీగా
జాబ్ తెచ్చుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎవరు కూడా మరి ప్రిపరేషన్‌కి దూరంగా ఉండొద్దు ఫ్రెండ్స్. ఎంత ప్రిపరేషన్ అవుతే మనము అంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేయవచ్చు. సబ్జెక్ట్ అందరూ కూడా కంప్లీట్ చేసి రివిజన్ టైంలో ఉండండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మన యాప్‌లో అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, సీడీపీఓ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఓకేనా? లైబ్రేరియన్ కావచ్చు, టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. ఎండోమెంట్ కావచ్చు, అన్ని పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి బెస్ట్ కోర్స్ ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. ఒకసారి డెమో చూసి ఖచ్చితంగా పర్చేజ్ చేయండి. చాలా తక్కువ కాస్ట్‌లో ప్రెజెంట్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.